యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు ఇరవై 28వ భాగం భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 28వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కర్మయోగం లోపల 13వ శ్లోకం. 13వ శ్లోకం. నిన్నటి శ్లోకం లోపల సమగ్ర సారాంశం తీసి చెప్తే, ఏది దేవుడు నీకు ఇచ్చిండో అది దేవుడు ఇచ్చింది అనేటువంటి భావన లేకుండా, ఎలాంటి కృతజ్ఞత భావం లేకుండా, తనకిచ్చిన సర్వము తనదే అని తాను అనుభవించడానికి ప్రయత్నం చేయడము, మాధవ రూపంలో ఉండేటువంటి మానవులు ఎవరైతే ఉన్నారు కదా, ఆ మానవ కళ్యాణం కొరకు పాటు పడకుండా, ఇచ్చిన దేవతలకు కూడా కృతజ్ఞత భావం తెలపకుండా మనకు మనం అనుభవిస్తూ ఎవరైతే ఉంటారో మొత్తం అట్లా ఉండేటువంటి వాళ్ళకు, ఆ రకంగా జీవించేటువంటి వాళ్ళకు, దైవార్పిత భావన లేకుండా బ్రతికేటువంటి వాళ్ళకు దొంగయ్యగున అని అర్థం అన్నట్టు. ఎందుకు ఇట్లా అంటున్నానంటే, భగవంతుడు ఇచ్చింది ఏదైతే ఉన్నదో అది మనకు మాత్రమే మనదే అనేటువంటి భావము ఉండడము మంచిది కాదని అర్థం అన్నట్టు. ఈరోజు యజ్ఞశిష్టా శనస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. 13వ శ్లోకం. సారాంశం, దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, యజ్ఞమునందు మిగిలిన పదార్థములు తిను సజ్జనులు సమస్త పాపముల నుండి విడువడుచున్నారు. అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే భుజించుచున్నారో అట్టివారు పాపమును తినువారే అగుదురు. పెద్ద దెబ్బ. యజ్ఞమునందు మిగిలిన పదార్థములు అంటే మానవుడు సర్వస్వతంత్రుడు కాడు. యజ్ఞం అంటే నిన్న చాలా చెప్పుకున్నాం మనం. మొత్తం మీద ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే, యజ్ఞాలంటే మనకు కోరికలను తీర్చేటువంటి ఒక సాధనం యజ్ఞం అంటే. మీకు అర్థం సింపుల్గా కావాలంటే చూడండి, ప్రభుత్వము పౌరులు అందరికీ తెలిసింది. పౌరులు ప్రభుత్వం నుండి ఏం పొందాలనుకున్నా పొందే యోగ్యత మనకు కావాలి. ఆ యోగ్యత మనకున్న తర్వాత ఇంటికి తెచ్చి ఇవ్వరు ఏ ఫలితాలు కూడా. నీకు ఏది కావాలన్నా దానికంటూ ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికెంట్ ఎవడైతున్నాడో, దరఖాస్తుదారుడు ఎవడైతున్నాడో వానికి అది పొందే యోగ్యత ఉండి తీరాలి. ఉన్నంత మాత్రాన కాకుండా అప్రోచింగ్ మెథడ్, అప్లికేషన్ ఫార్మెట్ ఉంటుంది అన్నట్టు. అది మనం సబ్మిట్ చేసినప్పుడు దాన్ని స్క్రూటినీ చేసి అన్నీ కరెక్ట్ ఉంటే, నీకు ఆ యోగ్యత ఉంటే ప్రభుత్వం ఎట్టయితే శాంక్షన్ చేసేస్తుందో నీకు. ఎగ్జాంపుల్గా కన్స్ట్రక్షన్ పర్మిషన్, ఇల్లు కట్టుకోవడానికి మనకు పర్మిషన్ ఎవరు ఇస్తారు? డబ్బు మనదే, ప్లాట్ మనదే, అంతా మనదే, కానీ పర్మిషన్ గవర్నమెంట్ది కావాలన్నట్టు.
కావాలంటే నువ్వేం చేయాలి, ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది, దాని ప్రకారంగా నువ్వు పోవాలి. ట్యాప్ కనెక్షన్ కావాలంటే వేరేనే, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలంటే వేరేనే. మీ పిల్లలకు విద్యా విధానం లోపల కూడా ఏ స్కూల్కి పోయి జాయిన్ చేయాలన్నా అక్కడ అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది, చూసుకోవాలి. పరీక్షలు రాయాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, పాస్పోర్టు, వీసా, ఒకటి కాదు రెండు కాదు, టాప్ టు బాటమ్. ఒక వెహికల్ తీసుకుంటాం, ఒక కార్ తీసుకున్నామంటే కూడా దానికి మళ్ళీ దాని రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ ఉంటాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ప్రతి దానికి ఒక అప్లికేషన్, దరఖాస్తుమయమే జగత్ సర్వం. పౌరుడు ప్రభుత్వం మధ్యలో ఎట్లయితున్నదో అట్లాగే భక్తుడు భగవంతుని మధ్య లోపల కూడా భక్తుని కోరిక భగవంతుడు నెరవేర్చాలంటే ఏంటి ఇక్కడ అంటే యజ్ఞమే ఒక ఫార్మాట్ అన్నట్టు. యజ్ఞమే ఒక ఫార్మాట్, ఒక అప్లికేషన్ విధానం అన్నట్టు. ఆ రకంగా అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు భూమండలాన్ని ఏలేక చక్రాధిపత్యం ఏలేటువంటి చక్రవర్తులు ఏం చేయాలో, మామూలు గృహస్థ జీవితం లోపల భార్య పిల్లలతో ఉన్నటువంటి వాడు ఏ యజ్ఞం చేయాలి, ఈ మధ్యలో ఏ దానికి ఏ యజ్ఞం చేయాలి, దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినాడు. పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ తర్వాతే సంతానం అయింది దశరథుడికి. ఆ రకంగా ఎవరి కోరికలు ఏముంటే ఆ కోరిక నెరవేర్చుకునేటందు కొరకు, ధర్మబద్ధమైనటువంటి ఆయా కోరికలు నెరవేర్చుకునేటందు కొరకు ఏ యజ్ఞం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి విషయం మొత్తం విస్తారంగా వేదం లోపల ఉన్నదన్నట్టు. కాబట్టి ఆ పద్ధతి లోపల మనం వెళ్ళిపోవాలి. యజ్ఞం అంటే అది. ఆ యజ్ఞం లోపల అనుకోకుండా అన్నీ వస్తాయి అక్కడ. మన జీవితం ఎట్లుండాలి, మనం ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆ యజ్ఞం నిర్వహించేటప్పుడు శాస్త్రబద్ధమైనటువంటి స్వరయుక్త ఛందోబద్ధమైనటువంటి మంత్రాల యొక్క, వేద మంత్రాల యొక్క ఘోష జరుగుతూ ఉంటుంది. దాని నుంచి ఎంతో గొప్ప ప్రయోజనం, వాళ్ళ స్వహితం, సమాజహితం, లోకహితం, దేశహితం అన్నీ అందులోపల మిళితమై ఉంటాయి. ఆ తర్వాత యజ్ఞంలో వాడేటువంటి ఏవైతే ఆవు నెయ్యితో పాటు, సమిధలతో పాటు అన్నిటికీ ఒక సైన్స్ ఉందన్నట్టు. మొత్తం మీద సమిధలు ఏవి పడితే వేయడానికి వెళ్ళి పొయ్యిల కట్టలు పెట్టడానికి వీల్లేదన్నట్టు. దానికి కూడా శాస్త్ర పద్ధతి ఉన్నది. మామిడివే కావాలి, మేడివే కావాలి, మర్రివే కావాలి, రకరకాల పద్ధతులు ఉన్నాయి మొత్తం మీద. ఆ పద్ధతుల ప్రకారమే ఔషధి ఏమేమి ఉండాలి, సామగ్రి ఏముండాలి, ఇంకా సుగంధ ద్రవ్యాలు వేసేటువంటి ఐటమ్స్ ఏముండాలి, ప్రతి దానికి ఒక పద్ధతి ఉన్నదన్నట్టు. ఆ పద్ధతి లోపల నువ్వు పోయినట్లయితే నీకు అనుకున్న జీవితం నెరవేరిపోతుంది. యజ్ఞం చేయడానికి నువ్వు పూనుకుంటే నీ శేష జీవితం అనేటువంటిది దైవార్పితమైన జీవితం ఉంటుంది. ఎందుకంటే అన్ని విధి విధానాలు అందులోపల ఉన్నాయి. నీ ఇష్టమైన యజ్ఞం చేయడానికి వీల్లేదు. అందులోపల దానం ఉంటుంది, ధర్మం ఉంటుంది, అన్నదానం ఉంటుంది, మంత్రఘోష ఉంటుంది, రకరకాల అన్నీ ఉంటాయి. కాబట్టి మనిషి అయినటువంటి వాడు యజ్ఞము ఏదైతే ఉందో ఆ దానికి అలవాటు పడాలి. నిత్యాగ్నిహోత్రం అని కూడా అన్నాడు. యజ్ఞశిష్ట శినస్సంతో అటువంటి జీవితాన్ని యజ్ఞమయంగా మార్చుకోవాలి అనేటువంటి సారాంశం ఇక్కడ ఉన్నదన్నట్టు. అటువంటి శేష జీవితం యజ్ఞశిష్ట అంటే అందులోపల వినియోగించడం అనేటువంటి ప్రసాదం ఏతునో దేవతలకు అర్పణం అయిపోయిన తర్వాత అది మనము తిన్నామనుకోండి, అది ప్రసాదం అయిపోతుంది. ప్రసాదం అంటే అర్థం ఏంటిది? నీకు ప్రసన్నతను కలిగించేదంతా ప్రసాదమే. ఇక రెండవది, యజ్ఞం లోపల దాన ధర్మాలు ఉంటాయి అన్నట్టు. అవి ఎట్లా ఉంటాయంటే, మనం బాగా సంపాదించింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొంచెం చెల్లించుకుంటే ఎట్లయితే మన మనీ వైట్ అయిపోతుందో, యజ్ఞాల రూపకంగా ప్రతి ఒక్క మానవుడు వీటికి అలవాటు పడిపోయి ఇంట్లో చేయించుకుంటే భూతప్రేత పిశాచ బాధలు పోతాయి, గ్రహ బాధలు పోతాయి, అన్నీ పోతాయి. ఎందుకు పోతాయంటే అందులో అన్ని విధి విధానాలు ఉంటాయి. నీ డబ్బు కూడా అందులోపల ఖర్చు అయిపోతుంది. మరి తాడిత పీడిత అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో కదా, వాళ్ళకు కూడా మనం సేవ చేసినటువంటి వాళ్ళం అవుతాము.
ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే డబ్బు ఎట్లా వైట్ అయిపోతుందో యజ్ఞమయ జీవితం లోపల నీ జీవితం కూడా పవిత్రమైపోతుంది, పాప పరిహారం జరగడానికి అవకాశం ఉన్నది. అటువంటి అన్నీ విడిపోతాయి మనకు. అట్లా కాక ఎవరు తమ నిమిత్తమే భుజించున్నారో అట్టివారు పాపము తినువారే అగుదురు. అంటే జీవితముల దేవుడిచ్చిన భోగభాగ్యాలు దేవుని రూపం లోపల ఉండేటువంటి సమాజాన్ని కానీ దేవుని రూపంలో ఉండే మహాత్ములకు కానీ సమర్పించకుండా అంతా తానే తన కొరకే ఎవడైతే తింటా ఉంటాడో పాపముని తినువారే అగుదురు. అంటే అర్థం ఏంటిది? పాపం ఎట్లుంటుంది, తినడానికి ఏం పుల్ల ఉంటుందా తీయగా ఉంటుందా అనేటువంటి విషయం అట్లా కాదు ఇక్కడ అర్థము. పాపముని తినువారే అగుదురు అంటే ఏ జీవితం లోపల సుఖం, శాంతి, ఆనందం అనేటువంటిది లేదో, ఏ జీవితం లోపల అశాంతి, దుఃఖము, వేదనలు మాత్రమే నిండి ఉన్నాయో ఆ జీవితంలో వాళ్ళు తింటున్నది పాపమైన అర్థం అన్నట్టు. ఏం అనుభవం పాపం అంటే అనుభవం అనుకోండి. సుఖానుభవం, దుఃఖానుభవం ఎట్లయితే ఉంటుందో ఎవరి జీవితం లోపల దుఃఖమే అనుభవం ఉన్నప్పుడు వాడు ఆ దుఃఖంను తింటున్నట్లే లెక్క అన్నట్టు. పాపం అంటే ఇక్కడ దుఃఖం అని కూడా అర్థం అన్నట్టు. అటువంటి జీవితము మనము వేదోక్త విధి విధానం ప్రకారంగా మనం జీవించకపోతే మన జీవితము పాప జీవితమే అయిపోతుందని చెప్తున్నాడు అన్నట్టు. మరి యజ్ఞాల లోపల ఏమున్నది? స్వహితం ఉన్నది, సమాజహితం ఉన్నది, లోకహితం ఉన్నది, దేశహితం ఉన్నది. ఈ 4 అందులోపల ఉన్నాయన్నట్టు. ఇట్లా ఈ 13వ శ్లోకం లోపల 14, 15 అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులు అన్నం వలన కలుగుచున్నవి, అన్నము మేఘం వలన కలుగుచున్నది, మేఘము యజ్ఞం వలన కలుగుచున్నది, యజ్ఞము సత్కర్మ వలన కలుగుచున్నది, సత్కర్మ వేదము వలన కలుగుచున్నది, వేదం అక్షర పరబ్రహ్మం వలన కలుగుచున్నది. కాబట్టి సర్వవ్యాపకమగు బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానినిగా ఎరంగుము. పరమాత్ముడంట ఎక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటుందో అక్కడ పరమాత్ముని యొక్క అనుగ్రహ శక్తి ప్రతిష్ఠితమై ఉంటుంది. అక్కడ ఎక్కడ యజ్ఞం జరిగితే అక్కడ. మరి సర్వవ్యాపకుడు కదా, అది కూడా చెప్తున్నది లోపల. పరమాత్ముడు సర్వవ్యాపకుడు కదా. సర్వవ్యాపకుడు అయినప్పటికైనా కానీ ఎక్కడ యజ్ఞం ఉంటుందో అక్కడ పరమాత్ముని శక్తి ప్రతిష్ఠితమై ఉంటుంది. మనకెట్లా అర్థం కావాలి? ఇది సైన్స్ను బేస్ తీసుకోవాలి మనం. ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో టీవీలు ఉంటాయి. ఆ టీవీలో వచ్చేటువంటి ఆడియో వీడియోకు సంబంధించినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో నీ ఇంటి పైనుండి స్పేస్ లోపలకి పోతూ ఉంటాయి. నీ ఇంటి పైన స్పేస్ అంతా పైనుండి మొత్తం అంతరిక్షం లోపల ఈ స్పేస్ లోపల సిగ్నల్స్ అనేటువంటివి పోతూ ఉంటాయి. ఆడియో వీడియో అంతా మనం చూస్తూ ఉన్నాం అన్నట్టు మొత్తం మీద. అయితే ఆ సిగ్నల్స్ నీ ఇంటి మీద నుంచి పోతున్నాయి. వ్యాపక గుణం సిగ్నల్స్కి ఉన్నప్పటికైనా కానీ నీకు నీ టీవీ లోపల ఆ సిగ్నల్స్ రావాలంటే అది రిలయన్స్ వాళ్ళదా, టాటా వాళ్ళదా, ఎయిర్టెల్ వాళ్ళదా, బిఎస్ఎన్ఎల్ వాళ్ళదా, ఏదో ఒక కనెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఆ కనెక్షన్కు కూడా విధి విధానాలు ఉంటాయి. రుసుము చెల్లించాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, కరెక్ట్ నీ అడ్రస్ ఇవ్వాలి వాళ్ళకు. అన్నీ కరెక్ట్ ఉన్నాయి అంటే వాళ్ళు ఎరెక్ట్ చేస్తారంటే నీకు ఆ కనెక్షన్ ఇచ్చేస్తారు అన్నట్టు. ఇచ్చేసిన తర్వాత ప్రపంచం నుంచి నువ్వు కనెక్ట్ అయిపోతున్నావు. ఎక్కడ ఏం జరిగినా స్మార్ట్ ఫోన్ లోపల నెట్ కనెక్షన్ కనుక నీకుంటే అన్నీ అయిపోతాయి. ఇంకా ఒక అడుగు ముంగడిగేయాలంటే వైఫై కనెక్షన్ ఉందనుకోండి, ఇంకా నువ్వు వేరే ఎన్నో శాస్త్రీయమైనటువంటి పనులు నువ్వు చేయగలుగుతావు. ఏదన్నా నువ్వు యూట్యూబ్ లోపల లోడ్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా వైఫై ఏదైతే ఉంటుంది కదా, నీకు టీవీ నడుస్తుంది, ప్లస్ నీ కంప్యూటర్స్ కూడా పనిచేయడానికి అవకాశం ఉందన్నట్టు. వైఫై ఇప్పుడు ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపల్సరీ వైఫై ఆధారితంగానే ఉంటాడు అన్నాడు. నెట్ కనెక్షన్ వైఫై ఆధారితంగానే ఉంటాడు. ఎందుకు? ఆయన చేసే పని
ప్రపంచవ్యాప్తం కావాలంటే లోడ్ చేయవలసి వస్తుంది అన్నట్టు. ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. మరి ఆ వైఫై లేకుంటే ఏమి, నెట్ కనెక్షన్ లేకపోతే ఏమి, ఆయన ఉన్న బంగ్లా మీద నుంచి ఆ సిగ్నల్స్ పోతూనే ఉన్నాయి కదా. అట్లా పరమాత్మ సర్వవ్యాపకుడైనా ఎవడు పిలిస్తే వానికే పలుకుతాడు. ఆ భగవత్ సంబంధమైనటువంటి యజ్ఞం ఎక్కడ శాస్త్రీయంగా సర్వ సల్లక్షణాలతో యజ్ఞం ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ పరమాత్మని యొక్క శక్తి ప్రతిష్ఠితమై ఉంటుందని అర్థం అన్నట్టు. అయితే లాస్ట్ది ఇంకా యజ్ఞం యొక్క అవసరం ఏముంది, ఎందుకు యజ్ఞం చేయాలి అని అంటే, చూడండి, మనము పుడుతున్నామంటే అన్నంతోనే పుడుతున్నాం. అన్నము వర్షంతోనే కలుగుతూ ఉన్నది. ఆ వర్షము మేఘం అంటారు, దానికి యజ్ఞం వలన కలుగుచున్నది. ఇప్పుడు అతివృష్టి అనావృష్టి లోనైపోతున్నాం, కానీ వేదకాలం లోపల అట్లా కాదు. అతివృష్టిని ఆపాలన్నా అది కూడా అర్థదాయకం. అతివృష్టిని ఆపాలన్నా దానికి సంబంధించినటువంటి వేదోక్తమైనటువంటి యజ్ఞం ఉన్నది. అనావృష్టి లేకుండా ఉండాలన్నా వర్షాలు 3 వానలు కరెక్ట్ కురిసి కళ్యాణదాయకమైనటువంటి పరిస్థితి లోపల వెళ్ళిపోవాలన్నా కానీ అక్కడ ఏముందంటే శాస్త్రీయ పద్ధతి లోపల అతివృష్టి అనావృష్టిని నిరోధించేటందుకు కొరకు, నియంత్రించి మనకు అనుకూలంగా మార్చుకునేటందుకు కూడా యజ్ఞాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి అయితే ఎక్కువైపోతుంది, లేకపోతే కావడం లేదు. ఆ సిస్టమేటిక్ మేఘం అనేటువంటిది, వర్షం అనేటువంటిది యజ్ఞం ద్వారా సిస్టమైజ్ అయిపోతున్నది అన్నట్టు. మరి ఆ యజ్ఞం ఎక్కడి నుంచి వచ్చేసింది? యజ్ఞం పేరే సత్కర్మ. సత్కర్మ అంటే సత్ అంటే పరమాత్ముడు, కర్మ పరమాత్మ సంబంధమైనటువంటి కర్మ సత్కర్మ అంటారు. దానికి ఆ యజ్ఞం అంటారు. అది సత్కర్మ వలన కలుగుచున్నది. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నాం మనం మొత్తం మీద అంటే సత్కర్మ వేదం వలన కలుగుచున్నది. అవన్నీ ఎక్కడున్నాయి? సీక్రెట్స్, సృష్టి రహస్యాలని ఎక్కడున్నాయి? వేదం లోపల ఉన్నాయి. ఏం చేస్తే ఏమైపోతుంది, ఏమి చేయకపోతే ఏమి కాదు అనేటువంటిది మొత్తము ఆ వేదాల లోపల మనకున్నది అన్నట్టు. దాని ప్రకారంగానే మనము కర్మ సత్కర్మ ఎట్లా చేయాలో తెలుస్తున్నాడు. వేదము అక్షర పరబ్రహ్మం వలన కలుగుతున్నది. వేదం ఎట్లా కలుగుతున్నది? ఎక్కడి నుంచి వచ్చింది వేదం అంటే పరమాత్ముని నుండి. ఈశ్వర్యాలు, వేదాలు అనేటువంటి ఈశ్వర్యాలు. ఆ పరమాత్ముడే శుద్ధ అంతఃకరణ ఉన్నటువంటి ఋషుల లోపల వచ్చినటువంటిది శృతులు అంటారు. అంటే వినడము, వాళ్ళు విన్నరు, తర్వాత మనకు చెప్పిండ్రు. అందుకే ఈశ్వర్యాలు అంటారు మొత్తం మీద. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అక్షర పరబ్రహ్మం వలన కలుగుతున్నాయి. పరమాత్మ లోపల నుంచి ఆ యొక్క వేదాలు వచ్చినాయి అన్నట్టు. కాబట్టి వేదము లోపలనే యజ్ఞము యొక్క విధి విధానం ఉన్నది. కాబట్టి సర్వవ్యాపకమైన బ్రహ్మం ఏదైతే ఉన్నదో, పరమాత్ముడు వెళుతున్నారో, నిరంతరం యజ్ఞం నందు ప్రతిష్ఠింపబడిన దానినిగా ఎరగము. చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్రాంతం లోపల క్యాంప్ వేస్తాడు. ఎందుకు వేస్తాడు? పరిపాలన లోపల ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులు నేరుగా తెలుసుకోవాలని వేస్తాడు అన్నట్టు. ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే మొత్తం డిపార్ట్మెంట్స్ హెడ్స్ అక్కడ ఉంటారు అన్నట్టు. మొత్తం ఆఫీసర్స్, కన్సర్న్ మినిస్టర్స్ విత్ ఆఫీసర్స్ అక్కడ ఉంటారు అన్నట్టు. అక్కడ ఏంటంటే నేరుగా వింటాడు. ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనకు యోగ్యత ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ అక్కడ శాంక్షన్ కావడానికి మనకు అవకాశం ఉన్నది. ఎందుకంటే వచ్చింది ముఖ్యమంత్రి కాబట్టి. క్యాంప్స్ చేస్తారు కొన్ని. అట్లాగే విధియుక్తమైనటువంటి యజ్ఞము ఎక్కడ జరుగుతుంటుందో అక్కడ పరమాత్ముని యొక్క శక్తి ప్రతిష్ఠితమైపోతుంది. కాబట్టి శుద్ధమైనటువంటి మనసుతోని ధర్మబద్ధమైనటువంటి కోరికలు పెట్టుకొని ప్రేమ విశ్వాసం నుంచి ఆ యజ్ఞం లోపల నువ్వు పాల్గొంటే అక్కడ పరమాత్మ శక్తి ప్రతిష్ఠితమై ఉంటుంది. కాబట్టి మనం అనుకున్నవి నెరవేరడానికి అవకాశం ఉన్నది. భగవంతునికి మనిషి పెట్టుకునే అప్లికేషన్ ఫార్మాట్సే యజ్ఞాలు అన్నట్టు, ఇంతకుముందు చెప్పినట్టు. కాబట్టి
ప్రాణముతోని యజ్ఞంకు సంబంధం ఉన్నది. ప్రాణము పరమాత్మ ఉన్నది, ప్రాణంతోని యజ్ఞానికి సంబంధం ఉన్నది. తర్వాత వర్షంతో యజ్ఞానికి సంబంధం ఉన్నది. ఇటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటిది వేదం కాబట్టి మనకు విధిగా యజ్ఞము ఆచరించవలసినదే. ఇప్పుడు ప్రభుత్వం నుంచి పౌరులు ఏం పొందాలన్నా దాని ఫార్మేట్ ఎట్లా కంప్లీట్ చేయాలో అట్లాగే యజ్ఞాలే మనకు అన్ని రకాల కళ్యాణాన్ని సమకూర్చేటువంటి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు యజ్ఞం యొక్క ఆవశ్యకత. ఏవం ప్రవర్తితం చక్రం నానోవర్తయతీహయ అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. 16వ శ్లోకం. అర్జున, ఈ ప్రకారముగా ప్రవర్తింపజేయబడిన ధర్మచక్రమును అన్నీ అక్కడ ఋత్విక్కులు, బ్రహ్మవిధులు, పురోహితులు పద్ధతి ప్రకారంగా చెప్పాలి. అటువంటిది యజ్ఞం అంటారు అన్నట్టు. సకల విఘ్నాలకు నివారణ చేసే కేంద్రమే యజ్ఞం. అట్లా యజ్ఞానికి అలవాటు పడి స్వహిత, సమాజహిత, లోకహిత, దేశహితానికి సంబంధించినటువంటి కార్యక్రమం అవుతున్నది యజ్ఞం అనేటువంటిది. దానికి నువ్వు అలవాటు పడ్డావనుకో, ఆ అలవాటు ఏమైపోతున్నది ధర్మచక్రం అంటారు దానికి మొత్తం మీద. ఈ ప్రకారంగా ప్రవర్తింపజేయబడిన ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవడు అనుసరించి వర్తింపడో అతడు పాప జీవితమును గడుపువాడును, ఇంద్రియాలుని వ్యర్థంగా బ్రతుకుచున్నాడు. ఏంటిది అర్థం అంటే, ధర్మచక్రము అంటే ఏమిటి? చాలా ఉంటాయి అవన్నీ, కానీ ముఖ్యంగా మీకు అర్థమయ్యే భాష లోపల చెప్తా. తను, తన్, మన్, ధన్ 3 ఉన్నాయి మనకు. అయితే తనువును గురు జ్ఞానం కొరకు కరిగించుకోవాలి. గురువు యొక్క జ్ఞానం కొరకు ఏంటిది గురువు ఇచ్చేటువంటి జ్ఞానము? పరమాత్ముని సాక్షాత్కారమే చేయించగలుగుతాడు గురువు. తర్వాత నీకు జీవితం లోపల ఏది ఎట్లా అనేటువంటి నేర్పేటువంటి వాడు గురువు. ఎప్పుడు దొరుకుతుంది అది? నీ తనువు లోపల బిగుసుకొని పోయినటువంటి అహంకారం ఉన్నది కదా, అది తొలగిపోతే కానీ గురు జ్ఞానం యొక్క ప్రవేశం జరగడానికి అవకాశం ఉన్నది ఆధ్యాత్మిక రంగం లోపల. అందుకే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న 4వ అధ్యాయంలో వస్తుంది అన్నట్టు. అటువంటి మహాపురుషుల దగ్గర పోయి అహంకారాన్ని అణుచుకొని సాష్టాంగ ప్రణామం చెయ్యి, సేవా శుశ్రూషలు చెయ్యి. అహంకారం అంటే సాధ్యం కాదు. కాబట్టి తనువు అనేటువంటిది ఇది అహంకారంతో బిగుసుకొని పోకుండా గురువు దగ్గర కరిగిపోవాలి. ఆ జ్ఞానం, అటువంటి జ్ఞానం కొరకు తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం కావాలంటే గురువు దగ్గరను కరిగిపోవాలి. ఇది తను దాసోహం అన్నట్టు. అక్కడి నుంచే జ్ఞానం యొక్క ప్రాప్తినికి ప్రారంభమై ఆయన ఇస్తాడు, నువ్వు తీసుకుంటావు అన్నట్టు. తను అయిపోయింది. రెండవది మనసు ఉన్నది. మనసు, గురువు ఏ పరమాత్ముని యొక్క కీలు నీకు తెలుపుతాడో తెలిపి అందులోపల నీ మనసు ఎట్లా నిలిపాలో తెలుపుతాడు అన్నట్టు. ఆయన తెలిపిన మార్గం లోపలనే ప్రతిరోజు నీ మనసు అనేటువంటిది దైవములో లీనము చెయ్యగలగాలి. ఎందుకంటే దైవ శక్తి ఏదైతున్నదో నీ లోపల ప్రవేశిస్తుంది అన్నట్టు. మరి దినమంతా ఆలోచనలు చేసి చేసి, శ్రమ చేసి చేసి అలసిపోయినటువంటి నీ మనసు ఏదైతుందో, శరీరం అలసిపోతుంది, మనసు అలసిపోతుంది మనం చేసేటువంటి పనులతోని. గురువు సూచితమైనటువంటి లక్ష్యం లోపల, అంటే పరమాత్మని లోపల మనసు నిలపడం అనేటువంటిది గురువు చూపిస్తుంది తప్ప ఎవనప్ప కూడా అది సాధ్యం కాదన్నట్టు. కాబట్టి తనువును గురు జ్ఞానం కొరకు లొంగదీయాలి, మనసును గురు సూచితమైనటువంటి లక్ష్యం పరమాత్మ లోపల నిలిపేటందుకు కొరకు మనసు.
ధనం అనేటువంటిది అవుతున్నది కదా, నిజ ధర్మనిష్ట ప్రతిష్ట కొరకు ధనాన్ని దేవుడు మనకిచ్చిన ధనం లోపల అంతా మనది కాదు. ఎవరి ఆర్థిక స్థాయి ఏముంటే అందులోపల వాళ్ళ స్థాయిని పడ్డట్టు కొంత మనం తగినట్టు మనము ధనం అనేది ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే మాటకు వచ్చేస్తే, నిజ ధర్మ ప్రతిష్ట కొరకు ధర్మం పేరుతో నాడు జరుపుతున్న అంగళ్ళు చాలా ఉన్నాయి ఈ రోజు లోపల. సర్వ దరిద్రం అంతా ఈ దేవుని పేరిట దానాలు చేసే దాని లోపల మనకు అంతు దొరకనంత దరిద్రం ఉన్నదన్నట్టు. దానం చేయడానికి భక్తులు చాలామంది తయారున్నారు, దానాలు చేస్తూ ఉన్నారు, ధర్మాలు చేస్తూ ఉన్నారు. కానీ నిజ ధర్మ ప్రతిష్ట కొరకు పరమాత్ముని యొక్క జ్ఞానం అనేది ప్రతి జన హృదయం వరకు చేరాలి. పరమాత్ముని యొక్క ధ్యానం ఎట్లా చేయాలి, పరమాత్ముని లోపల మనసు ఎట్లా నిలపాలి, పరమాత్ముని యొక్క జ్ఞానం కొరకు మనం ఏం చేయాలి అటువంటి శిక్షణ లోపల మహాత్ములు ఎవరైతున్నారో, ఎవరిని మహాత్ములను అర్థం కావడం లేదు. మహాత్ములు ఎవరైతున్నారో వాళ్ళు నిజమైనటువంటి మహాత్ములకు ఈ డబ్బులు తీసుకొని పోయి ఒట్టి కట్టడాలకు పెట్టడము, మనము ఉన్న గుళ్ళు లోపలికే పోవడం లేదు. మనం ఇంకా ఊరి నిండా గుళ్ళు కట్టుకొని కూకుంటున్నాం. తర్వాత వాటి మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అయిపోతున్నది. గుడులను ఎట్లా వాడుకున్నాలో తెలిపేటువంటి పరిస్థితి గురువు దగ్గర ఉంటుంది అన్నట్టు. గురువును వాడుకునేటువంటి పద్ధతి, గుడిని వాడుకునేటువంటి పద్ధతి ఉన్నది అన్నట్టు. ఆ పద్ధతి లోపలనే గుడిని వాడుకోవాలి, లేకపోతే ఏమీ లాభం లేదు. ఎందుకు లాభం లేదంటే, గుడులను ఎట్లా వాడుకోవాలి, ఉన్న గుడులను ఎవ్వరు వాడుకోవడం లేదన్నట్టు. పర్వదినాలు పోవడం, దండం పెట్టడం, వాపస్ రావడం. అయితే గుడులు కట్టేటందుకు కొరకు గొప్ప గొప్ప ఆశ్రమాధిపతులు కూడా అర్రలు చేస్తూ ఉన్నారు అన్నట్టు గుడులు కట్టేటందుకు కొరకు. అరే, ఉన్న గుడులను వాడుకునే పద్ధతి నేర్పండి, జ్ఞానం నేర్పండి. ఎట్లా వాడుకోవాలి ఉన్న గుడుల పద్ధతి అంటే, ఒక ఊళ్ళ లోపల గుడులు ఉన్నాయనుకోండి, ఎవరి వీలున్నప్పుడు వాళ్ళు స్నానం చేసిపోవాలి. అక్కడ ఇంతవరకు గురువుని ఆశ్రయించి గురువు ఏ రకంగా చెప్తా ఉన్నాడు ఆ రకంగా మనసును అక్కడ కనీసం ఒక గంట సేపు గురువు ఇచ్చినటువంటి మంత్రం, గురువు చెప్పిన పద్ధతి లోపల ఒక గంట సేపు మంత్ర జపము ఎక్కడో ఒక మూలన కూర్చొని మనసును అంతర్ముఖం చేసి, దేవాలయం అది అంటే దేవుని యందు మనసును లయం చేసే కేంద్రకమే దేవాలయం. దానికి కావలసినంత సరంజామా సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల ఉంటుంది. అది ఇప్పుడు చెప్పే అవసరం లేదు. అక్కడ పోయి నువ్వు కూర్చొని ఏది ఆలోచించకుండా ధర్మబద్ధమైన నీ కోరికలు ఏమైనాయో అవి నెరవేర్చు దేవుడా అని చెప్పేసి అదే లక్ష్యంతో కూర్చోడానికి నేరు. ఒక గంట సేపు కూర్చో. నీ భార్య పోతుంది, ఆమె ఇష్టం ఉన్నప్పుడు ఆమె కూర్చుంటుంది. ఇట్లా దేవాలయాలు అనేటువంటి వాడుకునే పద్ధతి తెలవాలి మనకు. ఆ దేవాలయం లోపల ఉండేటువంటి మూర్తుల యొక్క స్ఫూర్తి తెలుసుకొని దాని లోపల స్ఫూర్తిని అనుసరించి మనం నడుచుకోవాలి. చెప్పేవాడు లేడు, చెప్తే వినేవాడు లేడు. భ్రష్టు పట్టిపోయింది వ్యవస్థ అంతా. ఉన్న గుళ్ళ లోపలనే కూర్చున్నటువంటి వాడు లేడు అంటే గుడులే గుడులు. దాని కొరకు డబ్బులు ఇవ్వడానికి కూడా చాలా సిద్ధం ఉన్నారు జనం. కానీ దేహమే దేవాలయం అని వేదం చెప్పింది. దాన్ని సంస్కరించుకుంటే దేవాలయం అయిపోతుంది. ఆ తర్వాత ఆ దేవాలయం దేహమే దేవాలయం అయితే ఆ దేహం యొక్క సంస్కారం కూడా దేవాలయం ద్వారా నీకు లభ్యమైపోతుంది అన్నట్టు. అందుకొరకు అవి దేవాలయాలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా దానికి ఇష్టపడరు. పోవడము, హలో మళ్ళీ వెళ్ళిపోవడం అన్నట్టు. మహాత్ములు అనేటువంటి వాళ్ళు దేహమనే దేవాలయంగా మార్చి మనసు దేవుని లోపల లయం చేసేందుకొరకు ఏ జ్ఞానం కావాలనో ఆ జ్ఞానం యొక్క ప్రచారం కొరకు ఎవరైతే తన జీవితాన్ని అర్పించి సంచరిస్తూ ఉన్నారో ఆ జ్ఞాన ప్రతిష్టాపన కొరకు ఆ గురువులకు సహకరించాలి. అంతే తప్ప డబ్బును ఉత్సవాల పేరిట విచ్చలవిడిగా అశాస్త్రీయ మార్గం లోపల సమాజం ఖర్చు పెడతా ఉన్నది, ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇది ధర్మచక్రం కాదు. వాస్తవం ఏంటిదంటే
నీ లోపల ఉన్నటువంటి దేవుని చెంతకు నిన్ను చేర్చేటువంటి నెట్వర్క్ ఏదైతే ఉన్నదో అదే నిజమైనటువంటి ధర్మం. దానికి డబ్బులు తగలే ఎక్కువ. కానీ ఇప్పుడు మనం జరుపుతున్న ఉత్సవాలు దేవునికి ఎంతో దూరం వెళ్ళిపోతున్నాం, దేవుని దగ్గర రావడం కాదు. మొత్తం ఇదంతా విమర్శించినట్టు అనుకోకూడదు. ధనము నిజమైన ధర్మ ప్రతిష్టత కొరకు, నిజమైన ధర్మాన్ని ప్రతిష్ఠితం చేసేందుకు కొరకు ధనం తప్పకుండా మనం ఖర్చు పెట్టాలి. అటువంటి సన్మార్గ వర్తనలకు మనం ఇచ్చేటువంటి ధనమే నిజమైన ధనదాసోహము. తనువు లోపల ఉండే అహంకారము గురువు దగ్గర పణంగా పెట్టి లొంగిపోవాలి. గురువు చూపించినటువంటి దేవ రహస్యం ఏదైతే ఉన్నదో అటువంటి దేవుని లోపల మనసును నిలపడమే మన దాసోహము. ఇటువంటి జ్ఞాన ప్రవర్ధమానము కొరకు మహాపురుషులకు డబ్బిచ్చి వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టించడమే ఇదేంటిది ధనదాసోహం. ఇదే నిజమైనటువంటి ధర్మచక్రం. అయితే వేదోక్తమైనటువంటి యజ్ఞ ఆచరణ లోపల ఇవన్నీ అంతర్లీనమై ఉంటాయి అన్నట్టు. నేను చెప్తున్న అన్నీ త్రివిధ దాసోహాలు అనేటువంటి తోనే కూడుకొని ఉంటుంది. వేదోక్త కర్మానుష్ఠానం అంతా ఇటువంటి మన ధనంకు సంబంధించినటువంటి విషయాలనే నేర్పుతూ ఉంటుంది. ఇవన్నీ అంతర్లీనమై ఉంటాయి. కాబట్టి ఇలాంటి విఘ్నాలను నిరోధించేటువంటి యజ్ఞాలను మనము ఆచరించి తీరాలే. లేకపోతే పాప జీవితం శాస్త్రబద్ధమైనటువంటి గురుసూచిత మార్గం లోపల, వేదోక్తమైన మార్గం లోపల మన జీవితాన్ని మనం గడపలేదనుకోండి, సదాచారాన్ని పెంపొందించుకోలేదనుకోండి, పాప జీవితం గడుపువారు అంటే ధర్మచక్రమును నవర్తించి ఎవడైతే బ్రతకడో పాప జీవితం అంటే పాప జీవితం గడుపువాడును అంటే ఎక్కడ అశాంతి, దుఃఖం, భయం, వేదనాభరితమైన జీవితం ఉంటుందో పాపంకు ఎన్నో అర్థాలు ఉన్నాయి. సుఖము లేనటువంటి జీవితం పాప జీవితమే. డబ్బున్నది, కావలసిన అన్నీ ఉన్నప్పటికైనా కానీ సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు అంటే వాడు పాపమునే అనుభవిస్తున్నట్టు లెక్క. ఏమున్నాయి నీ దగ్గర ఉండనివ్వండి. అవి ఆ ఉన్న వాటికి ధర్మబద్ధత ఉంటే వాటికి మనం భగవద్ అర్పితమైనటువంటి పద్ధతి లోపల వాటిని కూడా సమాజం కొరకు అర్పించి జీవించగలిగితే సుఖం, శాంతి, ఆనందం దొరకడానికి అవకాశం ఉన్నది. లేకపోతే ఎక్కడ సుఖం లేదో, శాంతి లేదో, ఆనందం లేదో, ఎక్కడ భయం మాత్రమే ఉన్నదో అదే పాప జీవితం మళ్ళీ ఒకటి కాదు. ఇవన్నీ పోవాలంటే వేదోక్త కర్మానుష్ఠానం లోపల మనం పాల్గొనడము, ప్రతి నిత్యం ఆ టచ్అప్ లోపల మనం ఉండడము చాలా బాగుంటుంది. చాలామందికి ప్రతినిత్యం గుడిలోకి పోయి దర్శనం చేసుకునే అలవాటు కొంతమందికి ఉండదని కాదు. కానీ ఏం దర్శనం చేసుకుంటావు నువ్వు? అక్కడ చెప్పేవాడు ఎవడున్నాడు, వినేవాడు ఎవడున్నాడు? దర్శనం చూడు, పక్క కూర్చొని గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని నీకు వీలునంతసేపు అక్కడ కూర్చొని జపం చేసుకో. భగవంతుడా నా జీవితం ఇట్లా కావాలని. ఇది ధర్మచక్రం. సద్గురువుని ఆశ్రయించి మంత్రదీక్ష తీసుకొని ఆ మంత్రాన్ని దేవాలయాల లోపల వీలున్నప్పుడు పోయి మనసును లీనం చేసి ఆ రకంగా బ్రతుకు, పరోపకార పరాయణతను పెంచుకో. సమాజం కొరకు నువ్వు డబ్బును అర్పించినా కానీ, మహాత్ముల కొరకు డబ్బును అర్పించినా కానీ, తాడిత పీడిత అణగారిన వర్గాలకు నువ్వు చేయగలిగినంత ఏ రకంగా నువ్వు సాయం చేయగలిగినప్పుడు ఆ తర్వాత ధర్మ సంస్థాపన కొరకు పాటుపడే మహాత్ములకు నువ్వు డబ్బిస్తే దేవునికి ఇచ్చినట్టే లెక్క. చిన్న ఎగ్జాంపుల్, 12వ శతాబ్దం లోపల మహాత్మా బసవేశ్వరుడు వచ్చిండు. ధర్మచక్రంకి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఇదే. వేద మంత్రాల లోపల కూడా ఇదే ఉంది. ఇంకొకటి చక్కని విషయం చెప్పిండు ఆయన. ఏంటిదంటే దేవునికి సమర్పించుకుంటున్నాము అనేటువంటి మాట మనం మాట్లాడతాం. బంగారు కిరీటాలు పోయి దేవుళ్ళకి అర్పించడము, లెక్కకు మించిన ధనాన్ని అక్కడ వేయడం, అదంతా నడుస్తూ ఉంటుంది. కానీ
అట్లా కాకుండా ఇంకొక విధంగా దేవునికి ఎట్లా సమర్పితం అయిపోతుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అన్నట్టు. తాడిత పీడిత అణగారిన వర్గాలు వాళ్ళ సేవ డైరెక్ట్ దేవుని సేవ అనేది. ఎట్లా చేయాలి సేవ? ఎవరి దగ్గర ఏముందో అది వాళ్ళ కొరకు సమర్పించాలి. వాళ్ళు బలహీనురై ఉన్నారు, బలవంతుల ఊబిలో చిక్కుకొని వాళ్ళు వెట్టి చాకిరికి లోనైపోతున్నారు. నీ బలప్రయోగం చేసి వాళ్ళని దాని నుంచి విముక్తం చేయించు. అదొక మంచి పని, ధర్మాన్ని అనుసరించినట్టే. అందుకే ఏమంటున్నానంటే దేవునికి నోరు లేదు, మరి నువ్వు పెట్టేది ఎట్లా దేవునికి? అదే విషయం చెప్తున్నాడు. ఒక వృక్షానికి నోరు అంటే అవి వేర్లు మాత్రమే, అడుగున ఉండేటువంటి వేర్లు మాత్రమే వృక్షానికి నోరు. కాబట్టి నీళ్ళు వేర్లకు కనుక మనం నీరు వేర్ల కనుక పోసినట్లయితే ఆ వేరు లోపల శక్తి ఉంది, పైన పోయి ఫలాలు మనకి ఇస్తుంది అన్నట్టు. కింద నీరు పోస్తే పైన ఫలం వస్తుంది మనకు, మళ్ళీ చెట్లకు. అట్లాగే దేవుని యొక్క ముఖం ఏమిటిది? ఏం పెడితే దేవునికి అర్పించినట్టు అయిపోతుంది, దేవుడు తిన్నట్టు అయిపోతుంది అంటే తాడిత పీడిత అణగారిన అమాయక జనానికి చేయగలిగింది ఏం చేస్తావు? చెయ్యి. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. నాకే సమర్పణమైంది ఇది మొత్తం మీద, ఇది నేనే అనుభవించిన, నాకు ముట్టింది నీదని దేవుడు నీకు సర్టిఫికేట్ ఇవ్వగలుగుతాడు. ఇక రెండవది, సమాజం లోపల నీతి, న్యాయము, ధర్మము, జ్ఞానం కొరకు పాటుపడుతున్నటువంటి మహాపురుషులు ఎవరైతున్నారో, ధర్మ ప్రతిష్టాపన కొరకు వాళ్ళు పెట్టిన ఎజెండా ఏదైతున్నదో ఆ ఎజెండా అమలు కొరకు డబ్బును ఖర్చు పెట్టును. జ్ఞానాన్ని, వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని సమాజం లోపల ప్రతి హృదయం లోపల దీని యొక్క సారం అందేటందు కొరకు మహాపురుషులు ఏదైతే ఎజెండా తయారు చేసి మన ముందు పెడతారో వాటికి మనం పూర్తి సహకరించి వాళ్ళ బ్రతుకు కూడా మనం ఆధారమైనప్పుడు అది డైరెక్ట్ దేవునికే సమర్పించుకుంటున్నట్టు లెక్క. నీవు ధర్మ సంస్థాపన కొరకు పాటుపడేటువంటి వాళ్ళకు నీవు సహకరించడము ఈజ్ ఈక్వల్ టు దేవునికి నువ్వు సమర్పించుకోవడం అని అర్థం అన్నట్టు. ఇది ధర్మచక్రం. దీన్ని అనువర్తించే మనం ముందుకు పోవాలి. చూడండి, ఈరోజు సనాతన ధర్మం లోపల ఇవన్నీ అడగంటిపోయినాయి. భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు చెప్పినటువంటి యజ్ఞ విధిని కూడా మనం ఎక్కడో చాలా 1% కాదు, 0.1% కూడా జరగడం లేదు సమాజం లోపల. ఎందుకంటే జ్ఞానంకు చాలా దూరం అయిపోయినాం. ఏ సమాజం జ్ఞానానికి దూరం అయిపోతుందో ఆ సమాజం యొక్క నాశనం తప్పదు. సాహిత్యపరంగా సాగర సమానమైనటువంటి సాహిత్యం మనకున్నది సనాతనులకు, కానీ ఒక బిందువు అంతా కూడా మనం దాన్ని సొంతం చేసుకోవడం లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విదతే. గురు జ్ఞానానికి మించినటువంటి శక్తివంతమైనది ప్రపంచం లోపల ఇంకొకటి లేదు. శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చినటువంటిది గురు జ్ఞానం, వశిష్ఠుల వారు శ్రీరామునికి ఇచ్చినటువంటిది గురు జ్ఞానం, హనుమంతునికి శ్రీరాముల వారు ఇచ్చినటువంటిది గురు జ్ఞానం. కాబట్టి జ్ఞానానికి మించినటువంటి శక్తివంతమైనది ఇంకొకటి లేదు. అటువంటి జ్ఞానాన్ని పొందేటందుకు కొరకు భారతీయ సమాజం ప్రయత్నించడం లేదు. జ్ఞానం ఇక్కడ తప్ప మరి ఎక్కడా లేదు. ఎక్కడ ఏ సంప్రదాయ మతాల లోపల పోయినా కానీ ఇంత పుష్కళమైన జ్ఞానం మీకు ఎక్కడ దొరకదు. ఛాలెంజ్ అన్నట్టు. సాగర సమానమైనటువంటి జ్ఞానము లోపల మనకు బిందు అంతా కూడా తీసుకోవడానికి మనం సిద్ధం లేము. మన ఆతృత, మన లెక్క, మన పత్రం ఏదో లెక్కకు మించిన గుళ్ళు, లెక్కకు మించిన అర్చనలు, లెక్కకు మించిన ఉత్సవాలు ఎన్ని జరగాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ హిందూ మతం వెనకబడిపోతున్నది. హిందువులు ఇతర మతాల లోపల చేరిపోతూ ఉన్నారు. మనం తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది అన్నట్టు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పటికైనా కానీ ఇంట్లో వంటకాలు, షడ్రసోపేతమైన భోజనము అన్ని రకాల ఉన్నప్పటికైనా కానీ వీడు టైఫాయిడ్ రోగ పీడితుడైండు. ఏం తిన్నా తినబుద్ధి కావడం లేదు, తింటే అరగడం లేదు. వంటకాలు ఏం చేసుకోవడానికి? ఎట్లా రోగగ్రస్తుడు ఇంట్లో ఉన్న షడ్రసోపేతమైన భోజనం మట్టి సమానం, పెండ సమానం వానికి తినలేడు వాడు.
అట్లాగే ఋషి సంస్కృతి ఎంత గొప్పదున్నా, సనాతన ధర్మం ఎంత గొప్పదున్నా, మరి వైదిక సంస్కృతి సనాతన ధర్మము దేహాన్నే దేవాలయంగా మార్చేటువంటిది, దేవుడు ఎక్కడో గాడు, దేవుడు లేని చోటే లేదని నీకు దర్శనం ఇప్పించేటువంటిది ఒక్క సనాతన ధర్మం తప్ప ఎక్కడ లేదు. కానీ ఈ ధర్మచక్రాన్ని మనం అనుసరించడం లేదు. ఏది దేని కూడా నోచుకోవడం లేదన్నట్టు. మనం సాహిత్యానికైతే యోజనాల దూరం అయిపోయినాం. దరిద్రం చుట్టుకున్నది మనకు. ధర్మచక్రాన్ని అనుసరించడం లేదు. ఐఐటి సెలెక్ట్ అయ్యేటందుకు కొరకు పడని తంటాలు లేవు ఒక విద్యార్థి. కానీ తన ధర్మ గ్రంథం లోపల ఉండే విషయాన్ని తెలుసుకునే పాపాన ఎవడు పోవడం లేదన్నట్టు. లక్షకొకడు ఉంటే లాభం లేదు. పెద్ద పెద్ద ఐఏఎస్లు, ఐఐటీలు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ డిగ్రీలు ఎన్నో చదువుతూ ఉన్నాము, ఎంతో ఖర్చు పెడతా ఉన్నాం, సమయం ఎంతో వెచ్చిస్తూ ఉన్నాము, అహోరాత్రులు తప్పిస్తూ ఉన్నాం భౌతిక విద్యల కొరకు. కానీ ఏమైంది? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కొరకు కూడా అదే అవసరం ఉంది మనకు. ఆ శ్రమ లోపల 10% మనం పెట్టేస్తే సనాతన ధర్మం యొక్క వైభవం లోపలికి మనం వెళ్ళిపోతాం మనం. కానీ పోవడం లేదు. 10 సార్లు యాత్రలకు పోయి వస్తారు, అన్నీ చేసి వస్తారు, ఎక్కడ మనసు నిలబడేది. పిచ్చోళ్ళలాగా మళ్ళీ రావడం, మళ్ళీ పోవడము. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినప్పటికైనా కానీ ఆధ్యాత్మికం దిక్కు మనిషి దృష్టి రావడం లేదు. ఏం సైన్సు, ఏం టెక్నాలజీ? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇండియాకు వచ్చి తత్వవేత్తల ద్వారా తత్వజ్ఞానం తెలుసుకున్నాడు, తెలుసా మీకు? స్టీఫెన్ హాకిన్స్, అయ్యా మనం ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయినా, ఎంత అభివృద్ధిని సాధించినా ఒక అతీత శక్తి అనేటువంటిది ఒకటి ఉన్నది, దాని రహస్యం మనం దొరకబట్టుకోవాలి అని అతడు కూడా చివరికి ఆలోచించాడు. స్టీఫెన్ హాకిన్స్. న్యూటన్ కూడా ఆలోచించాడు, ఏంటిది ఇదంతా గురుత్వాకర్షణ శక్తి, సంథింగ్ ఈజ్ దేర్ అని అతడు కూడా ఆలోచించాడు. వాళ్ళందరూ ఆలోచించుకుంటుంటూనే ఉన్నారు. సైన్స్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ ఫిలాసఫీ, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం అక్కడ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మొత్తం మీద ఇంత సౌభాగ్యానికి నోచుకున్నటువంటి మనం ఎంత దూరం అయిపోతున్నాం జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి, దైవ జ్ఞానానికి ఎంత దూరం అయిపోయినామంటే, అజ్ఞానం లోపల దేవుడు ఎక్కడా కనిపించాడు నీకు. జ్ఞానం ఎప్పుడైతే నీకు, గురు జ్ఞానము, సనాతన జ్ఞానం నీకు ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు దేవుడు లేని చోటే కనిపించదు. ఈ ఛాలెంజ్ ఏ ధర్మం లోపల కూడా లేదు, ఏ మతం లోపల కూడా లేదు. అటువంటి దర్శనాన్ని ఇచ్చేటువంటి సత్తా కలిగినటువంటి సనాతన ధర్మము, ఈ ధర్మచక్రాన్ని ఈ ప్రపంచమున మనం అనువర్తించడం లేదు. కాబట్టి మన జీవితం లోపల దుఃఖాలే మిగిలిపోయినాయి. ఇంద్రియ లోలత్వం, కావో పీవో మోజ్ మనావో. ఏం ఖాతావు, ఏం పీతావు, ఏం చేస్తావు, ఎంత చేసినా నీకంటే ఎక్క పశుపక్షాదులు చేస్తూ ఉన్నాయి. ఆహార నిద్ర భయం మైథునంచ సమానమేతత్ పశుభిర్నరాణం. ఇంద్రియలోలతో మీకు మనకంటే చక్కగా వాటికి ఉన్నది. కానీ వాటికి అన్నిటికీ మించినటువంటిది మన దగ్గర ఏమంటే విజ్ఞానమేకం అధికం నరాణం విజ్ఞానహీనైన పశుభి సమానం అంట. విజ్ఞానమే నిజమైనటువంటి ధర్మచక్రము. దాన్ని మనం పొందని రోజు మనకు పశువులకు ఎలాంటి భేదం లేదు. అందుకొరకే ఇంద్రియలోలుడై వ్యర్థంగా బ్రతుకుచున్నాడు. పశువుకు మనిషికి భేదం లేని బ్రతుకు అదొక బ్రతుకు కాదు. కాబట్టి సనాతన ధర్మచక్రం ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరించండి అనేటువంటి విషయం ఈ శ్లోకం లోపల మనకు చెప్తా ఉన్నది. బ్రతుకును వ్యర్థం చేసుకోకుండా కాకి గద్దలు బ్రతుకుతూ ఉన్నాయి, మనం బ్రతకడం పెద్ద విషయం కాదు. విజ్ఞానమేకం అధికం నరాణం, అది మనం పొందకపోతే మన బ్రతుకు ఏమీ ప్రయోజనకరం కాదు అనేటువంటి విషయం ఇందులో వాళ్ళు చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి, వింటూ ఉండండి. ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి ఒక్కొక్కటి. కనీసం మీరు దీన్ని వినియోగించుకోండి. ధన్యవాదాలు.